భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నైజాం ప్రాంతానికి రాలేదు. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతున్నది. సెప్టెంబర్ 17నే చేయాలి అని. అది అక్కడే ఆగిపోతున్నది. ప్రతి పార్టీ, రాజకీయ పార్టీ దాన్ని ఒక వస్తువుగా వాడుకుంటుంది తప్ప దాన్ని ఇది చేయట్లేదు. ఏ పార్టీ అనేది మనకు సంబంధం లేదు. ఏ పార్టీ అయినా. దీని విషయంలో మీరేం చెప్తారు? 'నియంత నిజాం నిజరూపం' అని ఒక పుస్తకం, 'హైదరాబాదులో రజాకర్ల దురంతాలు' అని రెండో పుస్తకం, 'హైదరాబాదులో జాతీయోద్యమం' అని మూడో పుస్తకం. ఒక్కొక్కటి 60 పేజీలండి. ఈ 3 పుస్తకాలు 4, 5 సార్లు అచ్చయినాయి నేను రాసినవి. సమయం సందర్భం ఏమిటి అంటే ఈ విషయం తెలవాలి అందరికీ అనే ఉద్దేశంతో 1947 ఆగస్టు 15 స్వాతంత్ర్యం వచ్చింది. దేశంలో 566 సంస్థానాలు ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన ఆ సందర్భంలో బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ పెట్టిన పుండు ఏమిటి అంటే ఈ దేశంలో ఉన్న సంస్థానాధిపతులు వాళ్ళ ఇష్టం పాకిస్తాన్ లో కలవచ్చు, భారత్ లో కలవచ్చు, లేదా స్వతంత్రంగా ఉండొచ్చు అన్నాడండి. అనేవరకల్లా ఈ స్వతంత్రంగా ఉండొచ్చు, మా భోగభాగ్యాలు మేమే అనుభవించవచ్చు అని ఆశ పుట్టినటువంటి వాళ్ళల్లో ఒక ఈ 566లో ఒక నలుగురు ఉన్నారు. అందులో ఈ నిజాం రాజు ఒకరు. జమ్మూ కాశ్మీరు, నిజాము, తర్వాత మరో 2 ఆ విధంగా వివరించాయండి.